మనం ఎంతో శ్రద్ధగా నాటి నీళ్లు పోస్తే అస్సలే మొలవ్వండి ఈ మొక్కలైతే. ఏంటనుకుంటున్నారా? మామిడి మొక్కలండి. మేమైతే రీసెంట్‌గా సమ్మర్‌లో మ్యాంగోస్ తెచ్చుకొని తిన్నాం గదా! ఆ ముట్టలన్నీ ఒక దగ్గరే ఇసిరేసాం. అవన్నీ చూడండి ఎలా మొలిచాయో. 3 మొలకలైతే వచ్చాయి. అవి ముట్టెల్లో నుంచే వచ్చాయి. ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి తోటలో నాటుదామని తీస్తున్నాను. మాక్సిమం ఇవైతే బతకవు. ఎందుకంటే నేను చాలా సార్లే ట్రై చేశాను. తీసి పక్కన నాటితే అస్సలు బతకవు. ఎందుకనో చెప్పండి కామెంట్‌లో. ఇప్పుడైతే వీటిని తీసుకెళ్ళి తోటలో అయితే నాటుతున్నాను. స్కూటీ మీద అయితే త్వరగా వెళ్ళిపోయాను నాటడానికి మొక్కలు. తోట దగ్గరికైతే వచ్చేసాను. ఇప్పుడైతే మన కూరగాయ చెట్లల్లో నాటుదాము. ఎందుకంటే మనము నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. పైపేస్తే సరిపోతది. అందుకని గుంత తీసుకున్నాను. ఆ గుంతలో అయితే నాటుకున్నాను. ఆ ముట్టనైతే సెపరేట్ చేయాలి. ఆ జీడితోటైతే నాటుతున్నాను నేను. అలాగే నాటాలి కూడా. అది నాటి అన్నీ 3 మొక్కలైతే నాటాను నేను. నాటి వాటికి నీళ్లయితే పోసాను. ఒకటైతే కుండీలోనే నాటుకున్నాను ఈ విధంగా. ఇది బతుకుతదా లేదా అని చూడ్డానికి. దానికైతే ముట్టే లేదసలు. ఈ మిగతా వాటికైతే నేలలోనే నాటుకున్నాను. ఇవి గ్రో అవుతాయా లేదా కామెంట్ అయితే ఇయ్యండి.